అన్నమాచార్యుడనే పెద్ద విప్లవకారుడు మా ప్రభు. తిరుమలలో తమ అధికారం ఉందా అదోడు మింగేసేలా ఉన్నాడు స్వామి. దేవి, ఆ మధుర గాయకుణ్ణి మట్టు పెట్టకుండా మన ఆస్థాన గాయకుణ్ణి చేస్తే మహదానందంగా ఉంటుంది ప్రభు. అటులనా? అటులని మాకు ఆ గానము నచ్చినది. మేము సంగీత ప్రియుడము కదా. అంతేకాక తొలిరే తర్వాత మీరు కోరిన తొట్ట తొలి కోరిక ఇది. కాదనలేం. కండబలం ప్రదర్శించం, రాజకీయం ప్రదర్శిస్తాం. మహాగాయకులకు మంగిడీలు. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీరు పెనుగుండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సాల్వ నరసింహ నామధేయులం. మీ గురించి విన్నాం, మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదిలి వచ్చాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆస్థాన గాయకులై మీ గానమాధుర్యంతో మమ్మల్ని, మా ప్రజల్ని అలరించాలని అర్థిస్తున్నాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం. ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేము. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. ధనకనక వస్తు వాహనాలు, అగ్రహారాలు అన్నీ సమర్పించుకుంటాం. మీరేనా చెప్పొప్పించండి. కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు. మీ పాటలు 10 మందికే కాదు, ప్రజలందరికీ అందాలి. అందుకు ప్రచారం కావాలి. అలాగని శ్రీనివాసుడే సంకల్పించి వీళ్ళని పంపాడేమో. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి. ధన్యులం. మహామంత్రి ప్రభు, సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. చిత్తం ప్రభు. ఎనగతీతానని వచ్చా ఇట ఎదురుకొట్టాడు ఎందుకురా? ప్రభువులంటే అంతేరా మరి. ఎప్పుడు తాళదవుతారో ఎప్పుడు తాళ్ళు తరుగుతారో ఆడకే తెలుదు మరి. సంకీర్తనాచార్య, మధురమైన మీ గానంతో మమ్మల్ని, ఈ సభని ఆనందడోలికల్లో ఉలరాడించవలసిందిగా మా ప్రార్థన. గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా. ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేమో చింతింపరే చెలులు. నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు, నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు, నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా. ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. ఆ
జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జం 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 మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తత్తిత్త జనుతాం క్రిమిదగడుతాం తత్తిత్త జను తదింతగడుతాం తదిత జను తజను తదింత తద్దిం గణత తద్దిం గణత తరగడత పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర ఈ నగ చూడవే ఎంత బాగుందో. ఈ కెంపుల హారం చూడు ఎంత బాగుందో కదూ. ఏది స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరికలేని పనులు బావా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టాను. మెడలెక్కి నిన్ను చూసి కుడివని ఆశతోడ పడుదేరి ఉస్సురందుర వెంకట్. ఎలా కోయిలా, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ. సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదినాన దేవీరి కోరడము మీ ముఖాదరణమున మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని. తక్షణమే అన్నమాచార్యుల వారిని ఇక్కడికి పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి, కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడమా? అపచారం, అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములము. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది, మాట ఇచ్చితిమి. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లన గ్రోవితో పిడుగు శబ్దాలు మురోయించగలం, కోకిలతో కావు కావు మనిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేరు. చింత పిక్కల మాటలు మాట్లాడ. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? భంగారే భంగా దండనాద. ప్రభు, చెరుకో చెరుకో బెల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పుడతాది ప్రభు. ఈ బడుగు బాపడిని 3 రాయల గండ సంఖ్యలతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసలు పెట్టు. పిచ్చి కొట్టుడు కొట్టు. ఏంది అని పేరు? అన్నమయ్యా.
పప్పేం కాదు పిచ్చోడిగా ఉండవే జో సావు దెబ్బలు తింటా కూడా గమ్మునుండవే జో ఏం చేయమన్నాడే మా రాజు నిన్ను బండలెత్తమన్నాడా పాట పాడమన్నాడు నువ్వు అవి వీగినావో నువ్వు ఈ వీగినావో అని 4 ముక్కలు పాడేస్తే పోలా జో పాడితే బతికిపోతావ్యా పాడకపోతే పాడైపోతావ్యా ఏంటి అని అవుతా ఉండవో నాకు మంటెక్కిపోతా ఉండదు రే ఈ 4 పాకాల దెబ్బలు వేగండి రా పాడబ్బా నీ ముఖాన్ని దిక్కులేని సాగు రాసినాడు బా దిక్కులేని సావా నాకు దిక్కు లేదా? ఎవరున్నారయ్యా నీకు దిక్కో ఉగ్ర నరసింహుడై ఫెళఫెళార్భావాలతో ఉక్కు స్తంభాలనే పెళగించుకోవచ్చిన ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా శ్రీకృష్ణ కుచేలుడువా లేక సతీ సక్కుబాయివా ఆ స్వామి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనవే చూస్తాను రమ్మనవయ్యా నిద్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా భూతార దళిత నిశ్వాస డోలార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ దారుణోజ్వల ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ వెంకట నారసింహ వెంకట నన్ను మన్నిస్తావే నన్ను మన్నిస్తావే ఆహా ఏమి ఈ దైవలీల అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తవరుణ్ణా నేను బాధించినది అతవిది ఆచార్యవర్య అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల అమానుషంగా ప్రవర్తించితుని అధికార గర్వాంతుడనై అంతులేని అపరాధములొచ్చితుని స్వామి అఖిల జగద్రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైన నన్ను కీర్తించమట్టిని అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించితిని స్వామి కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరకాని మాటలటిని కొరడాలతో కుట్టించితిని నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు ప్రాయశ్చిత్తం లేదు ప్రాయశ్చిత్తం లేదు నన్ను మన్నించకండి స్వామి నన్ను మన్నించకండి ఖండఖండాలుగా ఖండించండి 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 స్వామి ఖండించండి సాల్వా నువ్వు నిమిత్త మాత్రుడివి ఇందులో నువ్వు చేసిందేమీ లేదు అరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలాను నా కళ్ళు తెరిపించడానికే ఆ స్వామి నీతో అలా చేయించాడు జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి గురుదేవా ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను మీకు శిష్యుడనై మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను కాదనకండి స్వామి ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ ధరించు
ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా, అందుకు అర్థం ఏమిటో తెలుసా? మేడలు మిద్దెలు, భోగాలు భాగ్యాలు, ఈ బంధాలు శాశ్వతం కావు కావు కావు. శ్రీనివాసుని కొలువు నుండి భావన సిరుల ఊబులోకి దింపింది మనమే. అవును, ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి? కొన్నిటిని దూరం చేయాలి, కొన్ని దూరం కావాలి. ఈ రోజు మా పుట్టినరోజు. ఓహ్, మర్చిపోయాను. మర్చిపోవాలనే మా ఆశ. ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి. మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మేము ఆత మర్చి కన్ను ముయ్యాలి. అదే నిద్రపోవాలి. ఏ పాట? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారా. జరగబోయేది చూడటం అంటే ఇదా జగన్నాటక సూత్రధారి? భక్తులందరినీ ఇంత కఠినంగా పరీక్షిస్తారెందుకు ప్రభు? నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. బాధల సముద్రంలో మునిగి తేలినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూరుతాయి. శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను